ఒక సేవకుడు ఆయన ప్రయాణం చేస్తూ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడంట ట్రైన్ కోసం. కూర్చున్నప్పుడు చిరిగిపోయిన బట్టలతో ఆమె సరైన జాకెట్ కూడా లేకుండా ఒక చిరిగిపోయిన చీరతో ఒక చిన్న ప్లేటుతో బొచ్చెలాంటిది తీసుకొని ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ ఉంటే ఆమె యొక్క పరిస్థితిని చూసిన జనాలందరూ ఏమనుకుంటున్నారంటే వెళ్ళు ఇక్కడేం లేదు వెళ్ళు అని ఇసడు చేసుకుంటూ ఆమెని చేదరించుకుంటూ ఉన్నారు. ఆమె అడుక్కుంటా ఈ సేవకుని దగ్గరికి వచ్చింది. వచ్చి కూర్చొని, అయ్యా అన్నం తిని చాలా రోజులైందయ్యా, ఎవరో ఒక పైసా కూడా వేయట్లేదు బాబు, ఎవరన్నా దయతలిచి నా మీద కొంచెం దయతలిసి ఏమని ఇమ్మనంటే, ఈయన ఒక ఊరు సేవకి ప్రయాణమే వెళుతూ ఉంటే టికెట్ తీసుకోగా ఒక 50 రూపాయలు 15 ఎంతో మిగిలితే ఆమె దీనస్థితిని చూసి ఆ ఉన్న 50 రూపాయలు తీసి ఆమెకి కానుగ్గా ఇచ్చేశాడు. ఇంకా తన దగ్గర బండి దిగిన తర్వాత ఆ సేవకు పిలిచిన ప్రాంతానికి వెళ్ళటానికి కనీసం ఆటోకి కూడా డబ్బులు లేవు. కానీ ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్నదంతా తీసి ఆమెకి ఇచ్చేశాడు. ఎందుకంటే ఆమె దీనస్థితిని చూసి. సరే ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ వృద్ధురాలకి ఒక ఆశ్రయం కలిగించిన ఆయన, ఈ వృద్ధురాలని చూస్తే ఆ యొక్క పరిస్థితిని చూసి అందరూ చేదరించుకుంటున్నారు అని ప్రార్థన చేసుకున్నాడు. చేసి ట్రైన్ రాగానే ఆ ట్రైన్ ఎక్కేసి ఈయన వాక్యం చెప్పడానికి వాళ్ళు ఆహ్వానించారు కదా, అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. బయలుదేరి ఆ ట్రైన్లో కూర్చొని బైబిల్ తీసుకుని చదువుకుంటూ ప్రయాణం, ఈ ముసలం మీద ఈయన ప్రయాణం మీద ఉండి ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా ఆ ముసలం పట్ల కనికరం చూపిన ఆయన, ఏదైనా నాకు చిన్న ఆశ్రయం కలిగించు బాబు, ఆమె దీనస్థితిని చూసి నేను చాలా బాధపడుతున్నాను, నా మనసులో చాలా వేదనగా ఉంది అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంక 2 స్టేషన్లు దాటితే ఈయన వెళ్ళవలసిన ఊరు వస్తుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ప్రయాణంలో ఒక స్టేషన్లో ట్రైన్ ఆగితే కొంతమంది ఎక్కారు. ఒక ఆయన ఈయనతో పాటు ఆ స్టేషన్లో ఎక్కి ఈయన ముందు సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈయన్ని చూసి, వందనాలు అయ్యగారు అని అన్నాడు. ఆయన ఎవరో ఈయనకి తెలియదు, ఈయన ఎవరో ఆయనకి తెలియదు. ఆయనకి తెలుసు ఈయన ఎవరో, కానీ ఈ పాస్టర్ గారికి తెలియదు ఆయన. అయ్యా మీరు చెప్పే వాక్యాలు అవి నేను వింటా ఉన్నాను, మీకు ఎప్పటి నుంచో ఒక కానుక పంపించాలని ఆశతో ఉన్నా, కానీ మీరేమో అడ్రస్ పెట్టరు, పలానా అని చెప్తారు, మీ ఫోన్ నెంబర్ ఎవరు, కానుకలు పంపించండి అని వాట్సాప్లో పెట్టరు మీరు, కాబట్టి మీకు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇదిగో ఈ 5,000 తీసుకొని కానుకయ్యా మీ సేవలో ఉపయోగించుకోండి అని వచ్చాడు. ఈయన దగ్గర ఏమి లేదు, ₹10 కూడా లేదు. ఇతని దగ్గర ఉన్న 50 రూపాయలు ముసలంకి ఇచ్చేశాడు. ఈయనకి ఎంత దొరికింది, ఎంత ఇచ్చాడు అయినా? 50 రూపాయలు ఇచ్చాడు. ఈయనకి ఎంత వచ్చింది? దేవుడు ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెముగా విత్తేవాడు కొంచెమే కోస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధి అయిన పంట కోస్తాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, మనలో ఉన్న బాధ అంతా ఏంటంటే మనమేమో కొంచెం ఇవ్వాలి, దేవుడేమో మనకు సమృద్ధి ఇవ్వాలి. దేవుని వాక్యం అంటా ఉంది, కొద్దిగా విత్తితే కొద్దిగా వస్తుంది, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన వాటిని గురించి సంశయించే పని లేదు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగల సమర్థత కలిగిన దేవుడని మనం చెప్పుకోవటమే కాదు, కానీ దేవునికి ఇవ్వవలసినవి కూడా మనం ఇవ్వాలి. దేవుని వాక్యం అదే అంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి వెతుతాడో అదే కోస్తాడు. నువ్వు ద్వేషాన్ని విచ్చితే ద్వేషమే వస్తుంది,
ప్రేమను ఇస్తే ప్రేమే వస్తుంది. ఇతరులను ఆదరణ కలిగించేట్లుగా దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు. దేవుని వాక్యాలన్నీ మనకు తెలుసు, కానీ మనం చెప్పిన దేవుడు మనకి ఏమైతే చెప్తాడో వాటిని మనం చెయ్యం. అందుకనే మనకు సమృద్ధి దొరకటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రెండవదిగా ఆయన అంటాడు, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకకు విందము, మనము అలయక మేలు చేసితిమే, తగిన కాలమందు పంట కోస్తాం. హల్లెలూయా. మేలు చేయటం ఎవరు మర్చిపోవద్దు. ఇతరులకు మేలుకరంగా మనం ఉండాలి. ఇతరులకు మేలు చేసేవారంగా మనం ఉండాలి. ఇతరులకు దీవెనకరంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఇతరులను గురించి నువ్వు ఆలోచిస్తావో, ఇతరులకు మేలుకరంగా నువ్వు ఉంటావో, దేవుడు నిన్నుకేమంటున్నాడు? తగిలే కాలమందు ఆ పంటను కోస్తావు. ఇతరులకు మేలు చేయి, తగిన కాలంలో పంట నీ చేతికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు మేలు చేయి. ఎప్పుడు కీడును తలపెట్టవద్దు నీ జీవితంలో. ఇతరులకు నీ చేతనైతే మేలు చేయటం ఎందుకు విసుకక ఉండు. మేలు చేసావా, నీవు తగిన కాలంలో పంటకు వస్తావు. ఎవరికే నువ్వు మేలేం చేసావు? రక్షణ పొందుతున్నానని చెప్తున్నావు, రక్షణ పొందుకుంటున్నానని అంటున్నావు. ఎవరికి మేలు చేసావు? నీ ఇంటిలోనే ద్వేషాలు, నీ ఇంటిలోనే వ్యతిరేకతలు, ఇతరులకు మేలు చేయలేని పరిస్థితి, నీ కుటుంబంలోనూ మేలు చేయలేని పరిస్థితులు, వ్యతిరేకతలు, కోపతాపాలు, ద్వేషాలు. ఏంటి దేవుడు ఎలా మేలు చేస్తాడు? తగిన కాలంలో నీవు నీ కుటుంబం పంట ఎలా కోస్తుంది? దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మేలు చేయటం విసుకకుండు, తగిన కాలంలో నువ్వు పంట కోస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడే మనకు చెప్తున్నాడు, మోసపోవుడికి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం ప్రభువు మనతో చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అనుసరించండి. దేవుడిచ్చే మేలులను మనం పొందుకోండి. హల్లెలూయా. మొదటిగా ఏం చెప్పాడు? కొంచెంగా విత్తితే కొంచెంగా కోస్తావు, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తావు. రెండవది, మేలు చేస్తే నువ్వు తగిన కాలమందు పంట కోస్తావు. గుర్తుపెట్టుకోండి. అలాగనే మూడవది, ఏబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయెదరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చూచినంత వరకు ఏమంటున్నాడు? నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తుతున్నారంట. చూడండి, సొంత అన్నదమ్ములే అక్రమంగా తన సహోదరుని యోసేపుని కొట్టి గుంటలో పడేశారు. ఏమండి, ఇంకా కీడు చేయటానికి వీడు ఇక్కడ ఉంటే మనకు కుదరదని ఇస్మాయేలీలకు అమ్మేశారు. అక్రమము దున్ని కీడును విత్తుతా ఉన్నారు. వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు, క్షామకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఆయన దగ్గరికే వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమం ఏమన్నా దున్నుతున్నావేమో, ఇతరులకు ఏమన్నా కీడు తలపెడుతున్నావేమో, నీవు దానినే కోస్తావని ఈ ఉదయకాల సమయం దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. అన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఏదేది దేవుని వాక్యం మనకి చెప్తా ఉందో, దేనిని మనం అనుసరించి నడుస్తూ ఉన్నామో, దేనిని మనం కోస్తూ ఉన్నామో, ఏ పంటను మనం కోయబోతున్నామో, మనల్ని బట్టి మన హృదయ పరిశీలన చేసుకుంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. నీ క్రియలను బట్టి, నువ్వు చేసేదాన్ని బట్టి, నువ్వు విత్తేదాన్ని బట్టి ఆ పంట కోస్తావని దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, 126వ కీర్తన 5-6 వచనాలు. 126వ కీర్తన 5-6. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఒకవేళ దుఃఖంలో నువ్వు ఉన్నావేమో, కన్నీళ్ళు విడుచు విత్తా ఉన్నావేమో, నీవున్న అనారోగ్య పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి,
నీ శ్రమలను బట్టి, ఇతరులు పెట్టే ఇబ్బందులను బట్టి ఒకవేళ కన్నీరు విడుచుచూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు కదా, కన్నీళ్లు విడుచుచూ విత్తున్నావేమో, సంతోషగానముతో నువ్వు పంట కోసే కాలము రాబోతూ ఉంది. ఇదే దుఃఖ దినాలని నీకు నాట్యముగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఈ దుఃఖ సాగరంలో ఉండొచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు ఉండొచ్చు, అప్పుల బాధలు మనల్ని వెంటాడవచ్చు, ఇతరులు ద్వేషించవచ్చు, ఇతరుల చేత మనం నిందించడము పడవచ్చు, కన్నీరు కారుచు దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, ఒకానొక రోజు సంతోషగానంతో ఉంటావు. సంతోషగానము చేయిచు నీవు పనలు మోసుకునే కాలాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ దుఃఖ సాగరంలో ఉన్నావేమో, దుఃఖంలో మునిగి తేలుతా ఉన్నావేమో. ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ పరిస్థితులు, ఏంటి నాకు ఈ లేమి అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, నీ కన్నీటిని నాట్యముగా నేను మారుస్తా. సంతోషగానముతో సంతోషిస్తూ నువ్వు పనులు కోసుకొని మోసుకునే టైం రాబోతుందని. హల్లెలూయా. అలాగనే చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం, భక్తిహీనులను సంపాదన వాణిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. హల్లెలూయా. నీతిమంతుడిగా నీతిగా నువ్వు లేకపోతే, దేవుని యందు నీతిని నువ్వు ప్రదర్శించకపోతే, నీతిమంతుడిగా నువ్వు ఉండకపోతే శాశ్వతమైన బహుమానం నీకు దక్కదు. అన్ని విషయాలలో నీతిని కలిగి అనుసరించాలి. నీతిని నువ్వు విత్తితే శాశ్వతమైన బహుమానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ శాశ్వతమైన బహుమానం నీకు కావాలంటే చూడండి, నీతిని అనుసరించి నడవరు. ఈ దినాలలో చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఆయా కుటుంబాలలో మనం చూస్తుంటాం. ఏమండి, దేవుని నమ్ముకున్నామని పేరు మాత్రం ఉంటుంది, కానీ దేవుడు నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని చెప్పాడు కదా. దేవుని నమ్ముకున్న వ్యక్తులం కదా మనం నీతిని అనుసరించి నడవాలి, ప్రేమ కలిగి ఉండాలి. తగిన కాలంలో మనం పంట కోస్తామనే విషయాన్ని మర్చిపోయి ఇంటిలో ఉన్న వారినే దూరపరుస్తుంటాం. ఏమండి, ఒక తల్లిదండ్రులు బిడ్డ దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే, ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండి తన కొడుకుని మంచి ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒకసారి వెళ్ళి బిడ్డను పలకరించుకొద్దామని తల్లిదండ్రులు కలిసి ఆ కొడుకు దగ్గరికి వెళ్ళారు, కొడుకు ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ కోళ్ళ గారు వీరిద్దరిని వేరుగా చూస్తుంది. ఇంట్లోనికి రానియకుండా ఏం చేస్తుందంటే, బయటే వాళ్ళకి బయటకు రానియకుండా వసారులో అక్కడే పడుకోమని స్థాపించి పడుకోబెడతా, మట్టి పాత్రలు ఉంటాయి కదా, ఆ మట్టి పాత్రలు చెరవటిచ్చి పొద్దున కసిన గంజిలో అన్నం వేసి పెట్టడం, సాయంకాలం కసి గంజిలో అన్నం పెడుతుంది. వాళ్ళు తినేదానిలో కాదు, దేనిలో నుంచి పెడుతుంది, మిగిలిపోయిన వాటిలో సద్దన్నంలో గంజేసి పెట్టి అదే ఉదయం సాయంకాలం ఇస్తుంది. ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్న బిడ్డ ఈ పరిస్థితిని గమనించి ఏం చెప్పలేడు. వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నానా, మీ కోళ్ళు బాగా చూసుకుంటుందా, మళ్ళీ ఇద్దరికి గొడవ పెట్టడం ఎందుకులే అని ఏమేం చేశాడు, లేదా బాగానే చూసుకుంటుంది నాయన అని అన్నారు. ఇది గమనించిన మనవడు ఒకరోజు ఏం చేశాడంటే, వీళ్ళ ఇద్దరి దగ్గర ఉన్న మట్టి పాత్రలు తీసి దాచిపెట్టాడు. పొద్దున్నే మరి పని అమ్మాయితో గంజి పోసుకొని తీసుకొస్తుంది కదా, పాత్రలు చూస్తే పాత్రలు కనిపించలా.
ఏమైపోయినాయి పాత్రలో అని ఈ ముసలోళ్ళిద్దరిని కోళ్ళు కొడతా ఉంది. ఏమోనమ్మా నాకు తెలియదు, ఇక్కడే పెట్టుకున్నాం, కడుక్కొని ఇక్కడ దాచిపెట్టాం, అవి ఎవరు తీశారో మాకు తెలీదు అని ఈ ముసలోళ్ళు అంటూ ఉంటే వాళ్ళ కాళ్ళతో తంతా తిడతా ఉంటే గబగబా కొడుకు పరిగెట్టుకుని వచ్చి, ఎందుకు వాళ్ళని కొడుతున్నావమ్మా? లేదురా, ఇక్కడ పాత్రలు ఉండాలి, వీళ్ళవి మట్టి పాత్రలు ఉండాలి, అయ్యో ఇవి తీసుకొచ్చి అన్నం పెడదామని ఇక్కడ పెడితే ఆ పాత్రలు ఏం చేశారు కనపట్లేదు, అంత నిర్లక్ష్యంగా ఉన్నారా వీళ్ళు అని వాళ్ళకి తిడుతున్నాను అని అంటే, లేదు లేదు ఆ పాత్రలో దాచిపెట్టాను నేను. ఎందుకు దాచిపెట్టావురా? ఎందుకు దాచిపెట్టావయ్యి? రేపు ఈ పాత్రలో మీకు నేను పెట్టాలి కదా. మరి ఏమంటున్నాడు? మరి ఇప్పుడు నాయనమ్మకి తాతయ్యకి అందులో పెడుతున్నావు కదా, మా నాన్న తల్లిదండ్రులకి అవి పెడుతున్నావు కదా, రేపు నా తల్లిదండ్రులకి మరి నేను ఇవ్వాలి కదా, అందుకనే ఇవి దాచిపెట్టాను అన్నాడు. హల్లెలూయా. ఇది గమనించిన కొడుకు, అయ్యో నా తల్లిదండ్రులకి మట్టి పాత్రలో గంజేసి పెడుతుంది నా భార్య, ఇంత ఉన్నతమైన స్థితిని నాకు కలుగు చేసిన నా తల్లిదండ్రులకి ఇంత దీనస్థితి కలుగు చేసిందా అని పశ్చాత్తాపుడై వాళ్ళ కాళ్ళు పట్టుకొని భార్యను అన్నాడట, నీ ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో, అంత దీనస్థితిలో నాకు తల్లిదండ్రులను చూడటం తగదు అని అన్నప్పుడు ఆమె కూడా పశ్చాత్తాపడి, అయ్యా దయతో క్షమించండి, చిన్నపిల్లడైనా నా కొడుకు నా కళ్ళు తెరిపించాడు. ఏమంటుంది? నువ్వు ఏమీ విత్తుతున్నావో అదే కోస్తావు. ఇప్పుడు ఒకవేళ నువ్వు కోడలుగా ఉండొచ్చు, రేపు నువ్వు అత్తమవుతావు, అప్పుడు పరిస్థితి అంటే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఏమి విత్తుతున్నావో రేపు అదే నీకు వస్తుంది. గుర్తుపెట్టుకో, దేవుడు వెక్కిరించబడడో, మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గర్వంగా నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయిలే అనుకుంటున్నావేమో, రేపు దేవుడు ఒకనొక రోజు నీకు ఏమి ఇవ్వాలో అది దాచిపెట్టి అదే నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి తర్వాత సామెతల గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధము దండమును కాలిపోవును. దైష్టమును విత్తువాడు కీడును కోస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పే వాక్యాలన్నీ వింటాం, చెప్పే వాక్యాలన్నీ మనకు తెలుసు అనుకుంటాం, కానీ అవి ఒకనొక రోజు దాని ఫలితాన్ని కోస్తావురా బాబు అని చెప్పినా దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ రోజు అనుభవించేటప్పుడు అయ్యయ్యో దేవుడు ఆ దినం నన్ను హెచ్చరించాడే, నేను ఎందుకు వినలేకపోయాను, ఇంత పరిస్థితి నాకెందుకు వచ్చింది, దేవుడు చెప్పాడుగా నువ్వు ఏమి కోస్తావు అది విత్తుతావని, ఆ రోజు నేను ఎందుకు తెలుసుకోలేదు అని నువ్వు బాధపడిన అప్పుడు ప్రయోజనమేమి దొరకదు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉందని దేవుని వాక్యం అంటావు. శరీరాన్నే ప్రేమించి నీకు నచ్చిన దాన్ని కట్టుకొని, నీకు నచ్చిన దాన్ని తిని, నీకు నచ్చిన ధరించుకొని, నడనిండా నగలు తగ్గించుకొని శరీరాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాము, మీద అది క్షయమైపోద్ది. కానీ ఆత్మానుసారంగా నేను జీవించే నిత్య జీవమును పంట కోస్తావు. హల్లెలూయా. శరీరానుసారంగా నడుస్తుంది, 6 క్షయమైన పంట కోస్తారు, కానీ నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే నిత్య జీవం అనే పంట కోస్తావని ఉదయకాల సమయం దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి.
యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని భూములు బీడు భూములను దున్నడి. హల్లెలూయా. నీతి ఫలించాలి అని అంటే మీరు విత్తనం వేసి ప్రేమ అనే కోత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేస్తే ప్రేమ అనే కోతకు వస్తారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా ఉండటానికి ప్రయత్నించండి. నీతిగా ఉండటానికి ప్రయత్నించి నీతిని విత్తండి. ప్రేమ అనే పంట మీరు కోస్తారు. సామెతల గ్రంథం 21:21. సామెతల గ్రంథం 21:21. నీతిని కృపను అనుసరించువాడు ఏంటంట, రెండేనూ చేయాలి. కానీ దేవుడు నీకు 3 ఇస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నీతిని కృపను అనుసరించేవాడు ఏం చేస్తాడట, జీవమును నీతిని ఘనతను పోస్తాడట. హల్లెలూయా. ఒక నీతిని కృపను అనుసరించి నడిస్తే నీకు దేవుడు జీవమును నీతిని ఘనతను నీకు అనుగ్రహిస్తాడు. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. జనులు గోధుమలు జల్లి మండ్ల పంట కోయుదురు, అలసట పడుచున్నారు కానీ ప్రయోజనమేమీ లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు చెప్పినట్లు నువ్వు విత్తకపోతే ఏం కోస్తావో తెలుసా? నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు గోధుమలు జల్లినా నీకు ముండ్లే వస్తాయట. అలసట పడుచున్నావు కానీ ప్రయోజనం ఏమీ లేదట. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, దేవుడు చెప్పినట్లు నువ్వు చేయకపోతే, నువ్వు గోధుమలు జల్లినా ముండ్ల పదే నీకు వస్తుంది. ముండ్ల పంట నువ్వు కోస్తావు. ఎంతో కష్టపడి అలసట చెందుతున్నావు కానీ నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఎందుచేతంటే దేవుడు కోపాగ్ని వలన పంట లేక మీరు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. నీవు ఏమి విత్తుతున్నావు? దేవుని వాక్యానుసారంగా నువ్వు విత్తకపోతే, దేవుని లేఖనానుసారంగా నువ్వు లేకపోతే, నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ కష్టము చిల్లి సంచులో వేసినట్లు అయిపోద్దట. ఫలితాన్ని నువ్వు అనుభవించలేవు. నువ్వు పడిన కష్టము, నువ్వు ఒకవేళ గోధుమలు జల్లినా ముండ్ల పొందునే కోస్తావు. ఎంత ప్రయాసపడి అలసట చెందుతూ ఉన్నా ప్రయోజనం ఏమీ దొరకదు. దేవుని కోపాగ్ని నీ మీద ఉంది కనుక పంట కోయలేక సిగ్గుపడే పరిస్థితి నీవు తెచ్చుకొనవద్దు. దేవుడు ఏం చెప్పాడు? ఈ ఉదయకాల సమయం 10 విషయాలు మీకు చెప్పాను. కొంచెముగా విత్తేవాడు కొంచెముగానే కోస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా కోస్తాడు. రెండవది, అక్రమము విత్తవద్దు. ఏది అక్రమం విత్తితే కీడును నీవు కోస్తావు. మూడవది, కన్నీళ్లు విడిచితే నీవు సంతోషగానముతో పంట కోస్తావు. భక్తిహీనుని నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాడు. దౌష్టమును విత్తేవాడు కీడును కోస్తాడు. అలాగనే శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షేమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంట కోస్తాడు. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే పంట కోస్తాడు. 8వది. 9వది, నీవు 2 చేస్తే దేవుడు 3 ఇస్తాడు. నీవు నీతిని కృపను అనుసరించి విత్తితే దేవుడు జీవమును నీతిని ఘనతను నీకు ఇస్తాడు. అలాగనే చేయకుండా
నీ ఇష్టానుసారంగా నీవు ఉంటే, దేవుని మాట విననొల్లకుండా, ఒకవేళ దేవునికి ఇష్టడుగా లేకుండా దేవుని కోపాగ్నికి లోనై నువ్వు గోధుమలు విత్తినా ముళ్ళ పొదలే నీకు వస్తాయి. ఎంత అలసట చెంది పని చేసినా ప్రయోజనమేమీ లేదు. దేవుని కోపాగ్ని నీ మీద ఉంది కాబట్టి సిగ్గుపడి నీవు తలదించుకునే సమయం రాబోతుంది. దేవుడు ఉదయకాల సమయం నేను హెచ్చరించిన రీతిని ఆ రీతిగా నువ్వు విత్తితే దేవుడు నీకు మంచి బహుమానాన్ని ఇస్తాడు. నిత్య జీవ మార్గాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపా ప్రభువు మనకు అనుగ్రహించును గాక.